హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. మరో కొత్త ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఉప్పలపాడు బర్డ్స్ సెంచరీ. ఇదొచ్చేసి మంగళగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. గుంటూరు. ఇదొచ్చేసి గుంటూరు జిల్లా పెద్దకాకాని ఉప్పలపాడు గ్రామం అన్నమాట. ఇక్కడ మంగళగిరి నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఇదుంటది. ఇప్పుడు మనం వచ్చేసి మంగళగిరి NH16 చెన్నై టు విజయవాడ హైవే మీద అయితే హైవే నుంచి మనం అయితే బయలుదేరాం. మంగళగిరి నుంచి అయితే బయలుదేరాం అనమాట. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటది ఏంటన్నదైతే నేను చాలా సార్లు అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాను. అయితే కుదరలేదు. ఇప్పుడైతే ఫ్యామిలీతో అయితే వెళ్తున్నానన్నమాట. ఇంతవరకు మన ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకైతే వెళ్దాం. ఇదైతే చిన్నకాకాని టోల్ గేట్ అయితే దగ్గరైతే ఉన్నామన్నమాట. ఇది మామూలుగా గుంటూరు నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఒక 9 కిలోమీటర్లు అయితే ఉంటది. కానీ మనం ఇప్పుడు డైరెక్ట్‌గా మనం సర్వీస్ రోడ్‌లోంచి అయితే తీసుకొనైతే సర్వీస్ రోడ్‌లోంచి వెళ్తే మనం ఎటు హైవే మీద నుంచి వెళ్తే మళ్ళీ మనం యూ టర్న్ అయితే తీసుకోవాలి. అందుకని చెప్పి మేమైతే సర్వీస్ రోడ్‌లో నుంచి అయితే వెళ్ళాం. ఇది కరెక్ట్‌గా అడ్రస్ మీరు ఎటే అవసరం లేదు. మంగళగిరి సర్వీస్ రోడ్‌లో నుంచి సర్వీస్ రోడ్‌లో నుంచి అయినా సరే మనం స్ట్రెయిట్‌గా గుంటూరు వెళ్ళే రూటు యూ టర్న్ అయితే తీసుకోకుండా డైరెక్ట్‌గా మనం గుంటూరు కాకుండా ఇంకో గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే ఫ్లైఓవర్ వైపు దగ్గరికి అయితే వెళ్ళిపోతే మనం అయితే ఎటు తిరగకుండా స్ట్రైట్‌గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చూస్తున్నారు కదా బోర్డు. ఎక్కడికక్కడ బోర్డులు అయితే ఉంటాయి. ఇబ్బంది అయితే లేదు. గుంటూరు వెళ్ళే ఫ్లైఓవర్ కాకుండా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వచ్చే ఫ్లైఓవర్ దగ్గరికి వస్తే అక్కడ మీకైతే బోర్డు అయితే ఉంటదన్నమాట. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల లోనకైతే వెళ్తే ఇదైతే ఉండిద్దన్నమాట. అక్కడ ఎలా ఉంటది ఏంటన్నదైతే మీకైతే చూపిస్తాను. అలానే డీటెయిల్స్ టైమింగ్స్ కూడా మీకైతే చెప్తానన్నమాట. ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్‌ని అయితే సపోర్ట్ అయితే చేసేయండి. అక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు విదేశాల నుంచి పక్షులొచ్చి ఇక్కడైతే ఉంటాయన్నమాట నివాసం. ఉండి 6 నెలలు పిల్లలు పుట్టించి వాటిల్ని పెంచి వాటిల్ని అవి ఎగిరేదాకా ఉండి వాటి కాపలా ఉంచి చూసుకొని మళ్ళీ ఏ ఊరు నుంచి ఏ దేశాల నుంచి వచ్చినాయో అటైతే వెళ్ళిపోతాయంట. కానీ ఈ స్టోరీ తెలుసుకున్నాక ఒకసారైనా వెళ్ళి చూద్దామని చెప్పి అనిపించి అయితే బయలుదేరాం. అవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? ఆస్ట్రేలియా నుంచి వస్తాయంట, శ్రీలంక నుంచి వస్తాయంట, అలానే పాకిస్తాన్ నుంచి కూడా వస్తాయంట. అదే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అన్నది మీరు కూడా చూసేసేయండి. అంతకుముందు అయితే ఓన్లీ ఒక 2 టైప్స్ అయితే వచ్చాయంట విదేశాల నుంచి. ఇప్పుడైతే 25 రకాలు ఉంటున్నాయి అని చెప్పి అని అంటున్నారు. మరి ఆటిలో అన్ని రకాలు ఒక్కొక్కటి ఒక రకంగా అయితే ఉంది. మనకు ఆటిలో డీటెయిల్స్ అయితే తెలీదు. అక్కడ ఉన్నాయి వాటికైతే చూసి అయితే వద్దాం. మామూలుగా స్టార్టింగ్ అయితే వెలికాన్ బర్డ్సే వచ్చాయంట. ఇప్పుడైతే రకరకాల బర్డ్స్ అయితే వచ్చి అక్కడ నివాసం ఉంటున్నాయి అని చెప్పి అంటున్నారు. ఇది వచ్చేసి అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో అయితే ఉందన్నమాట. ఇది ఉప్పలపాడు గ్రామంలో ఓన్లీ మెయిన్ అక్కడ ఉండే ఇల్లోళ్ళే కొంచెం అక్కడ సెక్యూరిటీగా ఉండి అయితే చూసుకుంటున్నారు. అక్కడ టికెట్ ఎంత అది కూడా నేనైతే చెప్తాను. తప్పకుండా అయితే చూడండి. అలానే ఎవరు ఇంతవరకు రాకపోతే అక్కడ వచ్చి అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ రోడ్డు అయితే కనుక మనం స్ట్రైట్‌గా వెళ్ళిపోతే డైరెక్ట్ తెనాలి అయితే పల్లె వెలుగు రూట్‌లోకి అయితే వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి గుంటూరు టు తెనాలి కలిపే ఫ్లైఓవర్ అండ్ రోడ్ అన్నమాట. ఇటు నుంచి అయితే మనం తెనాలి కూడా అయితే వెళ్ళిపోవచ్చు. గుంటూరు తెనాలి వెళ్ళే వాళ్ళకి షార్ట్ కట్ అన్నమాట ఇది. ఇదైతే చూడండి. ఇంకా ఇటు నుంచి మనకి రోడ్డు మీదే బోర్డు అయితే ఎంట్రన్స్ లో కనిపించింది చూస్తున్నారు కదా, ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని. కానీ బోర్డు అయితే కొంచెం లోనకైతే ఉంటుంది. అక్కడ వెళ్ళే వాళ్ళు కొంచెం స్లోగా అయితే వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. చూడండి రోడ్డు ఇదైతే మామూలుగా చిన్న రోడ్డు అయితే ఉంటది. మేమైతే ఫస్ట్ ఏంటి ఇక్కడ ఉందా అని చెప్పని అనుకున్నాం. ఇక్కడ మసీద్ అయితే ఉంది కదా, దానికి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే కనిపిస్తా ఉంటది. ఆ లోన కూడా అయితే ఎలా ఉందో చూసేయండి. కానీ మామూలుగా ఎవరికైతే తెలియదు పక్కన ఇల్లు అయితే ఉంటాయి. అదైతే చిన్న చెరువులో అయితే ఈ పక్షులు అయితే ఇలా వస్తాయి. కార్లు కూడా అయితే వస్తున్నాయి. చూసారు కదా పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా పెద్దలకైతే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. పిల్లలకైతే 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఆ లోన్కి వెళ్ళినాక మనం ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది మీకైతే చూపిస్తా. ఇక్కడైతే చూసారు కదా, ఇది మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది కూడా అయితే మీరు చూసుకొని
మీరు తెలుసుకోవచ్చు ఈ హిస్టరీ మొత్తం. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకుంటుంది మా మేడం. టికెట్ 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ అనమాట ఎంట్రన్స్ టికెట్. మేమైతే ఇంకా లోనికి ఎంట్రన్స్ అయితే అయిపోయాం. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ అయిపోగానే చూసారు కదా బాతులు అయితే వాటర్ తాగుతున్నాయి, చక్కగా ఆడుకుంటున్నాయి అనమాట. చూడండి, చూడటానికి అయితే భలే ఉన్నాయి, భలే అరుస్తున్నాయి అవి. చూడండి, ఇదంతా వచ్చేసి వాక్వే అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు ఉన్నాయి, అలానే క్యాటరింగ్ కూడా అయితే ఉంది ప్రజెంట్. కాకపోతే మెయింటెనెన్స్ అయితే నాకైతే అంతగా అయితే ఏమి నచ్చలేదు. అక్కడ వాష్రూమ్స్ కానీ క్లీన్గా లేవు అసలు. ప్రజెంట్ అయితే అంత క్లీన్గా అయితే ఏం లేదనమాట. కానీ 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు, కానీ మెయింటెనెన్స్ అయితే అంత అయితే చేయట్లేదని చెప్పి తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్షులు అయితే వేలల్లో అయితే ఉన్నాయి, ఒక్కటి మించిన ఒకటి రకరకాలుగా అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ క్యాంటీన్ కూడా అయితే ఉంది, కాకపోతే అంత అయితే ఏం లేదు. జస్ట్ వాటర్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు అంతే. ఇది చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ 6 నెలలు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి అయితే వెళ్తాయి. కానీ ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ పెరిగి నివాసం ఉండి అయితే వెళ్తాయి. కానీ చాలా ఫేమస్ ఈ ఉప్పలపాడు బర్డ్స్ సెంచరీ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వేల పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ఇది మొత్తం చివరికి ఇలా ఒక 1 కిలోమీటర్ వరకు అయితే వాక్వే లాగా అయితే ఉంటుంది. చైర్స్ అయితే వేశారు, ఇదైతే బాగానే ఉంది ఓకే. కాకపోతే మెయింటెనెన్స్ అయితే ఇంకా ఉంటే బాగుండిద్ది అని అయితే నేను అనుకుంటున్నాను. మెయింటెనెన్స్ అయితే అంతగా అయితే ఏం లేదు. చూడండి, అదనమాట ఇది. కానీ చాలా రోజుల నుంచి అయితే వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం, కానీ అయితే కుదరట్లేదు. కానీ లాస్ట్కి ఎలా సరే జనవరి నెలలో రావటం అయితే కుదిరిందనమాట. ఇంకొక నెల ఫిబ్రవరి లాస్ట్ లోపు అయితే ఈ పక్షులన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక 6 నెలల దాకా అయితే తక్కువ వస్తుంటాయి. కానీ ఇప్పుడు వీటిలు మా తిండి అంటే ఈ పక్షుల మాకులు చిన్న చిన్న చెరువుల్లో బీచ్ల్లోకి అయితే వెళ్ళి తీసుకొచ్చి, పక్కన ఉన్న బాపట్ల బీచ్ అయితే ఉంది కదా, అటువైపు అయితే వెళ్ళిపోయి ఆహారం తీసుకొచ్చి అయితే ఈ పిల్లల్ని అయితే పోషిస్తాయి అంట. చూడండి, ఈ అంతం చెట్లు తక్కువగా ఉన్నాయని చెప్పని వీళ్ళు అటవీ శాఖ వారైతే ఇలా స్తంభాలు అయితే వేశారు. వాటి మీద కూర్చొని అవైతే చూసుకుంటా ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా ఎగురుతున్నాయో, కానీ ఒక్కొక్క రకంగా అయితే ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఒకటే చూడటానికి అయితే చాలా బాగుంది, కాకపోతే అంత మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అయితే బాగా విపరీతంగా అయితే వస్తుంది. అక్కడ 10 నిమిషాల కంటే ఎక్కువసేపు అయితే మేమైతే లేము. ఇంకా ఈ అటవీ శాఖ వారైతే ఇలా మెయింటెనెన్స్ మార్చి మంచిగా మెయింటెనెన్స్ చేసి క్లీన్గా ఉంచితే ఇంకా చాలా మంది రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అని నేను అనుకుంటున్నాను. చూడటానికి అయితే చాలా బాగుంది, కాకపోతే ఇంకా డెవలప్ చేసి ఇంకా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నా అభిప్రాయాన్ని అయితే నేనైతే చెప్పాను. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మట్టుకి మీరు ఆల్ పెట్టుకోండి. మీరు ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి.